అందరికీ వందనాలు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని అనిపిస్తుంటుంది. మనకి అనిపిస్తుందా? దేవుని రాకడ చాలా దూరంగా ఉందనుకోవద్దు. మనం ఈ పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కలవరం, గొడవలు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ చూసినా ఇవే. యూట్యూబ్ చూసినా అవే, పేపర్ చూసినా అదే, వార్తలు చూసినా అవే. కనుక మనము ఒకటే అర్థం చేసుకోవాలి, యేసయ్య సమీపంగా ఉన్నాడు అనేదాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఇంకా టైం ఉంది. బాప్తీసం తీసుకుంటారంటే టైం ఉంది, యేసును నమ్ముకుంటారంటే ఇంకా టైం ఉంది. అప్పుడే బాప్తీసం ఎందుకు, లోకంలో నేను చాలా చేయాల్సినవి ఉన్నాయి అనుకొని ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఇవన్నీ జరిగిన తర్వాత, చూసిన తర్వాత మనకి ఎలా కనిపించాలంటే ఇవన్నీ దేవుని రాకడికి సూచనలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు బహు సమీపంగా ఉంటున్నాడు. అంటే మనలాంటి వాళ్ళ గురించి ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే కొంచెం అందుకని మనం ఏంటంటే మన దేవుడు మనకి ఇచ్చిన టైంని నిర్లక్ష్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. వీలైనంత వరకు చూడండి, ఎక్కడ చూసినా గొడవలు, అన్యాయం, అక్రమం, ఎందులో చూసినా అవే. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఈ ప్రేమ అనేది చల్లారిపోతుంది. ప్రేమ అనేది ఇంతకుముందు కుటుంబంలోని ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రేమలు ఇప్పుడంతా డబ్బు ప్రేమలే, ఇప్పుడంతా కమర్షియాలిటీ. అందుకనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని రాకడ సమీపంగా ఉండే సైతాన్ క్రియలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సైతాన్ గారు విజృంభించేస్తుంది. ఎక్కడ చూసినా సైతానం ఎక్కడ కూడా కరెక్ట్గా ఉంచట్లేదు. గవర్నమెంట్లో చూసినా గొడవలే, కుటుంబంలో చూసినా గొడవలే, ఎక్కడ చూసినా గొడవ. ఒకరికి వసలికంట చేసేస్తాను. సో అందుకనే మనం ఏం చేయాలి, మెలకువగా ఉండాలి. మెలకువ కలిగి ఉంటే కానీ సైతాన్ క్రియల్ని మనం పడగొట్టలేము. చూడండి, ఒక ఇంట్లోనూ ఉంటాము, ఒక ఊర్లో ఉంటాము, ఒకడికి పడదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే సైతాను ఆయన క్రియలను వేగవంతం చేస్తుండు. ఇందులో బలైపోయినోడు ఎవడంటే దేవుని ఈవిడలా నిర్లక్ష్యంగా ఉన్నోడు మాత్రం ఆ వలలోనూ పడిపోవడం. సో అందుకనే మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి. మెలకువగా ఇంకేదో అనుకుని ఉండొద్దు. దేవుని యందు భక్తితో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. చేసుకుంటేనే మనము దేవుని వైపు ఉండగలుగుతాము, దేవుని సైడ్ చూడగలుగుతాము. బైబిల్ అనేది ప్రతిరోజు చదువుతూ ఉండాలి. చదువుతారా బైబిల్? ప్రతిరోజు చదవాలి. చూడండి, అదే విషయం నేను చెప్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 28 నుంచి 37 వరకు ఒకసారి చదవండి. అంజూరపు చెట్టును చూచి యొక్క ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోవాలి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని ఎవరన్నారంటే సాక్షాత్తు యేసువారు ఆయన శిష్యులకి మనకి కూడా చెప్పిన విషయం. సో ఎందుకంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే సైతాను తన పోకడలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అందుకనే వీలైనంత వరకు దేవుని పిల్లల్లో మీద లేనిపోని అబండాలు వేయడానికి, లేనిపోనివన్నీ కల్పించడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకని దేవుని బిడ్డల్ని వీలైనంత వరకు దేవునిలో ఉన్నోళ్ళని కూడా, దేవుని నమ్ముకున్న వాళ్ళని కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. సైతాను
తన పాత్రలో వాడుకుంటా ఉంటాడు, తన పాత్రలనే. అందుకని మనం ఏం చేయాలంటే చాలా మెలకువగా కలిగి ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని పెరుగుతుందా అని తిరుగుతూ ఉంటున్నట్ట. అందుకని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ప్రతిరోజు వాక్యం ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఇంట్లో ప్రార్థన వాక్యం అనేది అది దినచర్యమే, మనకి దినచర్యలాగా ఉండాలి. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తిలో వ్యక్తిగత జీవితంలో ఉండాలి, కుటుంబ జీవితంలో కూడా ఉండాలి, సంఘ జీవితంలో కూడా ఉండాలి. అలా ఉండేటప్పుడే మనం సైతాను ఉచ్చులో పడకుండా తప్పించుకోబడతాం. లేదంటే ఖచ్చితంగా సైతాను ఉచ్చులో పడిపోతాం ఖచ్చితంగా. దానివల్ల మొత్తం లాస్ట్ అయిపోతుంది. సో అందుకనే దేవుడు వచ్చే టైం దగ్గర పడుతుంది కాబట్టి మెలకువ కలిగిన జీవితాన్ని అలవర్చుకోవాలి. నెక్స్ట్ చదవమ్మా. ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు మాత్రం గతింపు అని ఎవరు ఇప్పుడు సాక్షాత్తు సృష్టికర్త కుమారుడని యేసుప్రభువు వారు చెప్పిన మనకు చెప్పిన మాట. ఆకాశం భూమి గతించిపోతాడు కానీ ఆయన చెప్పే మాట ఎప్పుడు కూడా గతించదు, ఖచ్చితంగా నెరవేరి తీరుతారండి. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. సో అందుకనే మనము మన జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. ఎక్కువ దేవుని కోసము మనం పనిచేసే వాళ్ళంగా ఉండాలి. నెక్స్ట్ చదవండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందున్న దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారా ఒక నిమిషం, చూసారా ఈ విషయం. యేసయ్య ఇదే యేసయ్య ఎలా వెళ్ళిపోయాడో అదే యేసయ్య మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనడానికి ఇవన్నీ సాదృశ్యం. అయితే ఆయన ఎప్పుడు వస్తాడనేది మాత్రం ఎవరికి చెప్పలేదు. అది ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే అది తండ్రి అయిన దేవుడు ఒకరికి మాత్రమే తెలుసు. అది ఆకాశంలో దేవదూతలకైనా తెలియదు, కుమారుడికి కూడా తెలియదు. సో అందుకని మనం ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాల్సిన రోజులు ఇవి. నెక్స్ట్ జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ఏం చేయాలంట? చాలా మంది ప్రార్థన అంటే మన పడుతుందో పడదో అది. ప్రార్థన అంటే పడాలి. ప్రార్థన మెలకువగా ఉంటున్నాం 3 గంటల వరకు. ఏం చూస్తున్నాం అంటే సినిమాలు చూస్తున్నాం, షికారులు చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, పబ్బులోకి వెళ్తున్నాం. జాగ్రత్త, దేవుడు ఊరుకోడు. ఇట్లన్నిటికీ శిక్ష. మనుష్యుడా ఏం విత్తావు అదే కోస్తావు. జాగ్రత్తగా ఉండాలా. ఏమి చూస్తున్నావా, ఏం చేస్తున్నావా, ఇదన్నిటికీ తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్టర్ డెత్. మళ్ళీ చెప్తున్నా, దేర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. మనం చేసిన ప్రతి పనికి దేర్ ఈజ్ ఎ జడ్జిమెంట్ ఆఫ్టర్ డెత్. భూమి మీద చేసే కార్యక్రమాల గురించి ఒకరోజు మనము మన న్యాయాధిపతి అయిన మహాదేవుడిని ఎక్కువ ఎదుట మనం ఆయన సింహాసనం ఎదుట జడ్జిమెంట్ తీర్చబడుతుంది మనకి. ఆ తీర్పులో నువ్వు న్యాయంగా కనపడాలంటే భూమి మీద నీకు ఇచ్చిన టైంలో నువ్వు న్యాయంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. న్యాయంగా ఉండడం అలవాటు ఎప్పుడైతే నీకు దేవుని భగవంతులు కలిగి ఉంటే కానీ నువ్వు న్యాయంగా ఉండలేవు. చేసేవన్నీ అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఎందుకు వచ్చేస్తే నీకు దేవుని భయం అసలే లేదు. దేవుని భయం, దేవుడు ఉన్నాడనే సంగతి తెలియదు. కొంతమంది చస్తే ఏమవుతుందా, ఎవడు చూసాడరా అంటాడు. కొంతమంది ఎవడు చూసాడరా అలాగే చెప్తుంటారు, పని పాటు లేకుండా వాగుతూ ఉంటారు. అట్లా అనుకుంటారు. ఉన్నది ప్రతి దానికి టైం ఉన్నది. ఇది మనం నమ్మాలి. బైబిల్ని నమ్మాలి. బైబిల్ నిజము. సో అందుకని మనం ఏం చేయాలంటే ప్రతికూల రోజులు మనము వీలైనంత వరకు దేవునితోనే ఉండడానికి, దేవుని సంబంధులుగా ఉండడానికే మనం ట్రై చేయాలి. చాలా వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. దేవుళ్ళు మనం ఉంటే అవే కొట్టుకొట్టుపోతూ ఉంటాయి. దేవుడే వాటిని పోసేస్తూ ఉంటాడు, పక్కన జరిపేస్తూ ఉంటాడు. నువ్వు భయపడకూడదు. కానీ నీ విశ్వాసాన్ని మాత్రం దేవుని యొక్క గౌరవంతో పట్టుకోవాలి. దేవుని భయం నీలో ఉంటే ఇవన్నీ నీకు పెద్ద లెక్కలోకి రావు. నువ్వు దేవుని యొక్క భయభక్తులు లేకపోతే ఖచ్చితంగా నువ్వు నీ విశ్వాసాన్ని లో నుండి జారిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకే మనం ఏం చేయాలంటే మన జీవితంలోనూ
ప్రతిరోజు మెలకువ కలిగి ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉండాలి. మీ గురించి వ్యక్తిగతంగా, మీ కుటుంబం గురించి, మన సంఘం గురించి, దేశం గురించి, మన మంత్రుల గురించి, ముఖ్యమంత్రుల గురించి, ప్రధానమంత్రుల గురించి, రాష్ట్రపతుల గురించి, ప్రపంచంలో ఉన్న పాలకుల గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళందరినీ నియమించినోడు మహాదేవుడైన యెహోవా తప్ప ఇంకెవరో కాదు. మనం అనుకుంటాం వాళ్ళు అలాగ చేశారు, వాళ్ళే వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది అని అనవదని. అదంతా సృష్టికర్త దేవుని రహస్యం కాబట్టి మనం ఖచ్చితంగా అందరినీ గౌరవించాలి. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా రక్షింపబడతారు. వాళ్ళు రక్షింపబడ్డారంటే ఖచ్చితంగా లోకంలో అంతా క్షేమంగా ఉంటుంది. కానీ వాళ్ళు కరెక్ట్గా లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే మన పాలకుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎవరుంటే వాళ్ళు, ఎవరికైనా వచ్చిందంటే అది దేవుడు ఇచ్చిందే కాబట్టి దానివల్ల మనం ఏం చేయాలంటే దేవుడు ఒకవేళ వాళ్ళని మార్చి వాళ్ళకి మంచి మనసు కలుగజేసి ప్రజలకి న్యాయంగా పరిపాలన చేసే మంచి మనసుని దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేయాలి. చూడండి, ప్రార్థనతోనే ఎన్నో మార్పు చెందాయి. ఎన్నో సంసోను గారిని, అంత బలవంతుడైన సంసోను గారిని తీసుకెళ్ళిపోయి అలా అసూలు బాగోని గుడిలో బంధించారు ఆయన. అప్పుడు ఆయనకి దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తొచ్చాడు. దేవో ఈ ఒక్కసారి నా మొర ఆలకించండి, ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలకించండి, ఈ ఒక్కసారి నాకు బలం ఇవ్వండి అని ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన మెలకువ. దేవుడు ఎప్పుడు నీ ప్రార్థన వినడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం అనుకుంటామా, మనం ప్రార్థనాపూర్వకంగా దేవుడిని అడగడానికి రెడీగా ఉంటున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దేవుడు ఎప్పుడు ఆయన దూరం దగ్గర నిలబడే ఉన్నాడు నీ ప్రార్థన వినడానికి. కానీ మనం ప్రార్థన చేస్తున్నామా లేదనేది మనల్ని మనమే చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ చదువు. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉన్నామంటే రాత్రి అంతా నేను నిద్రపోవట్లేదు సార్, నేను ఎప్పుడు మెలకుగానే ఉంటానంటే లాభం లేదు. ఏం మెలకువతో ఉన్నావు? లోకాశలైనా మెలకువతో ఉన్నావా? లేకపోతే సినిమాలైనా మెలకువతో ఉన్నావా? డబ్బు సంపాదన మైకంలో ఉన్నావా? లేకపోతే ఇంకేం అక్రమ కార్యకలాపాల మీద మెలకువతుంటున్నావా? జాగ్రత్త. మెలకువ కలిగిన జీవితం అంటే దేవుడితో కలపడం, దేవుడితో గడపడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుడిని విజ్ఞాపనపూర్వకంగా మన ప్రార్థనని తెలియచేయడం, ప్రార్థనాపూర్వకంగా మన విజ్ఞాపనని దేవునికి తెలియచేయడం. అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడే మంచి మనసు కలిగిస్తాడు. నీ ప్రార్థన దేని వల్ల మార్పు రాదు, కానీ నీ ప్రార్థన వల్ల ఖచ్చితంగా దేవుడు మార్పు ఇస్తాడు. మార్పు వస్తుందా రాదా? వస్తుంది. రాజాజ్ఞలే చేంజ్ అయిపోయినాయి ఎన్నోసార్లు. ప్రార్థనకి రాజాజ్ఞలే చేంజ్ అయిపోయినాయి. మనం అనుకుంటాం మనమేం చేస్తాం, మనం ఎగురుతాం, అయితే ఉంటాం, అది చేస్తాం, పోరాటాలు చేస్తే లాభం లేదు. ప్రార్థన అనే పోరాటం నీ దగ్గర ఉండాలి. ప్రార్థన అనే పోరాటం ఉంటే దేవుడు గొప్ప కార్యక్రమాలు చేసేస్తాడు. అక్కడ నువ్వు చేయక్కర్లేదు, నువ్వు చేయాల్సిన అవసరమేమీ లేదు. ఒక్క ప్రార్థన చేయి. ప్రార్థనతో ప్రతిదీ సాధ్యమే. విజయం తథ్యం. నీకేం కావాలో దేవుడిని ప్రార్థనాపూర్వకంగా అడుగు. ప్రార్థనాపూర్వకంగా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది చేసి చూపిస్తాడు. ఖచ్చితంగా సూర్యుడా నువ్వు అయ్యాలోను, చంద్రుడా నువ్వు గిబేలో నిలబడా అంటే నేను నిలబడిపోయారా? ఎవరు చేశారు ప్రార్థన? యెహోషువ. ఆ విశ్వాసం నీలో ఉండాలా. ఆయన ఏమి ప్రయోగాలు చేయలేదు, అప్పటికప్పుడు ఏవో చేయలేదు. పాపం టెక్నాలజీని వాడుకోలేదు. ఒక్క మాట అన్నాడు అంతే, నువ్వు దేవునికి నిలబడు, సైతానిగాడిని తొక్కి నాన్న తీసేస్తాడు దేవుడు. అది ఏ రూపంలో వచ్చినా సైతానిగాడు ఏ రూపంలో వచ్చినా తొక్కి నాన్న తీసేస్తాడు. సో మనకి విశ్వాసం దేవుని మీద ఉండాలి. ఫస్ట్ మెలకువ కలిగిన జీవితం ఉండాలి. ప్రార్థనాపూర్వకమైన జీవితం ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబం గురించి, మన సంఘం గురించి, మన జిల్లా, మన రాష్ట్రం, మన విలేజ్
మన మండలం, మన దేశం, ప్రపంచం, ఇవన్నీ అవసరం మనకి. లేదు మనం ఒక ఇండియా ఒకటే బాగుంటుంది, మిగతా వాళ్ళందరూ కనుక్కుంటే లాభం లేదు అనుకోకూడదు. లేదు మన కుటుంబం ఒకటే బాగుంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయినా పర్లేదు అనుకోకూడదు. మిగతా వాళ్ళందరూ బాగుపడాలి, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు ఉండాలి. ప్రపంచం అంతా దేవుళ్ళు ఉంటే శాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. శాంతి శాంతి కావాలనుకోని నువ్వు అక్కడి నుండి ఇక్కడ నుండి జంపింగ్ చేస్తే శాంతి రాదు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుని మాటలు అందరికీ చెప్పాలి, దేవుని విజ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఆటోమేటిక్ సైతాన్ని కూడా బెంబేలైతే పరుగులు తీస్తాడు. దేవుని వాక్యంతో తప్పించి ఇంకే విధంగా కూడా సైతాన్ని కూడా మన దగ్గర నుండి పారిపోయే అవకాశం లేదు. కనుక మనము మెలకు కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవుల్లో ఉండడానికి మనం ఎప్పుడు మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవుని వాక్యం అనే కంట్రోల్లో ఉంచుకోవాలి. అది లేకపోతే మనిషి ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకునేటప్పుడు అది ఖచ్చితంగా మనకి ఈ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు. ఇంకేటట దేవుని వాక్యం లేకపోతే జనులు కట్టలేక తిరుగుతారంట. దేవోక్తి లేని జనులు కట్టలేక. అది ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి విలేజ్, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం అలా ఉంటే దేవుని వాక్యం అనే దాని మీద కట్టబడితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా సైతానికి దూరం అయిపోతుంది. ఒకడు మంచిగా ఉండి ఇంకోటి చెడ్డగా ఉంటే లాభం లేదు. అందరూ రక్షింపడాలని మనం ప్రార్థన చేయాలి. అందరూ మనుషులే, అందరూ దేవుడు చేసిన మనుషులే కాబట్టి వీళ్ళందరూ రక్షింపడితే ఈ స్వార్థం అనేది సైడ్కి పోతుంది. స్వార్థం అనేది మనిషిలో ప్రవేశింపబెట్టేసి సైతానగాడు చోద్యం చూస్తున్నట్లు. ఈ చోద్యాన్ని మనం కరమాలంటే ఖచ్చితంగా మనం దేవుడికి లోబడి ప్రార్థనాపూర్వకంగా మెలకు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. చదువుమా. ఒక మనుషుడు తన అధికారులకు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా నుండుమని ద్వారపాలకులకి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం కూడా ఉంటుందంట. చూసారా, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పైన నియమించాడు. ఆయన ఏం చేశాడు? దేశాంతరం వెళ్ళిపోయాడు. వాని ఒక మనుష్యుడు దేశాంతరం వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న దాసులకి వాళ్ళ పనులు ఇవి, నీ పనులు ఇవి, నీ పనులు ఇవి, నీ పని ఇది చేయాలి, నీ పని ఇది చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వస్తారు కదా. వచ్చినప్పటికి వీళ్ళ పనుల్లో కరెక్ట్గా ఉండాలి అవుతా. వాళ్ళ పనుల్లో వీళ్ళు కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది? ఆయన వచ్చే టైంకి ఆయన చెప్పే పని ఇది చేయకంట ఇంకోలాగా ఉంటే అక్కడ ఆయన దగ్గర మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఆయన వచ్చే టైంకి ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంటే ఆ దాసుడు మెప్పు పొందుతాడు. ఒకవేళ ఆయన వచ్చే టైంకి గందరగోళం పరిస్థితుల్లో ఉన్నాడు అనుకో, చేతం దుకాణం पहले बाइबल सीख लो, बाइबल पढ़ो, तैयारी करो, उसका बाद में भगवान का कृपा मिलेगा आपको। नहीं तो बहुत परेशान हो जाता है। बाइबल नहीं पढ़ता है, शैतान सामने रहता है। जब तुम्हारा दिमाग काम नहीं करता है, इसके लिए अपन क्या कि डेली बाइबल पढ़ना है, जरूरी है। ये जरूरी क्या काम है, जरूर काम है बाइबल पढ़ना। సో ఇస్లియే మనం ఏం చేయలేము, ప్రతిరోజు మన నిత్య జీవితంలో మెలకు కలిగిన జీవితం కలిగి ఉండాలి. చూసాడా, ఆ మనుష్యుడు తన దాసులకి అధికారం ఇచ్చి ప్రతివానికి పని అప్పచెప్పి ఆ పని మీద వాళ్ళకి అధికారాలు ఇచ్చిన తర్వాత ఆ పని ఎవరైతే చక్కగా చేయడో ఆయన వచ్చేటప్పుడు దొరికినారంటే తాట తీస్తాడు. ఆ మనుషుడు ఇచ్చిన అధికారం అప్పగించి తన పనిలో కరెక్ట్గా నిపుణత ప్రదర్శిస్తే బహుమానాలు కూడా వస్తాయి. అందుకనే ఆ మనుషుడు ఎవరు అంటే మహాదేవుడైన యెహోవా. ఈయన యేసయ్య ఎట్లా వెళ్ళిపోయాడో అట్లే మళ్ళీ వస్తాడు.
సో అందుకని ఆయన వచ్చే టైంకి మనం ఎలా ఉండాలి, మెలకువ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. సో ఆ విధంగా లేకపోతే మన జీవితాల్లో చాలా నష్టాల చవి చూడాల్సి వస్తుంది. జీవ కిరీటాన్ని పొందుకోలేము. నరకంలోకి వెళ్ళిపోయే సమయం దగ్గర పడిపోతే కనుక దేవుని రాజ్యాన్ని మనం చూడాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో మనకు దేవుడు ఇచ్చిన టైంలో మనం ఉపయోగించుకొని ఖచ్చితంగా దేవునిలో మెలకు కలిగి జీవించాలి. నెక్స్ట్ చదవమా. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారున్నప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును నీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి నువ్వు నిద్రపోతుండగా చూసినేమో కనుక మీరు మెలకువగా నుండు. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను రా, మెలకువగా నుండుడెనను. సాక్షాత్తు దేవుని కుమారుడు అయిన యేసుప్రభువు వారు ఆయన చెప్పిన మాటలు నేను మీతోనూ చెప్తున్నట్టు అందరితోనూ కూడా, అంటే ఆయన అప్పుడు వచ్చాడు కాబట్టి నేను మీకోసంతో చెప్తున్నాను, అందరితోనూ చెప్తున్నంటే మనందరితో. జనరేషన్ వస్తుంది కాబట్టి అది ఆయనకి తెలుసు కాబట్టి శిష్యులకి చెప్పాడు, శిష్యులకే చెప్తున్నాను అనొచ్చు కదా. మరి మీతోనూ చెప్తున్నా అందరికీ చెప్తున్నాను అంటే ఏంటి అర్థం? రాబోయే తరాలకి చెప్తున్నాను రాబోయే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మీ విరోధైన సైతాన్ని ఎప్పుడు మిమ్మల్ని ముచ్చేద్దామని చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడు. నువ్వు మెలకువగా లేకపోతే, నేను మెలకువగా లేకపోతే ఎంట్రీ ఇచ్చేస్తాడు సారం. ఆ సారం తరమాలంటే కత్తి పట్టుకొని తరిమేద్దామా, తుపాకీతో పట్టుకొని తరిమేద్దామా, బాంబు వేసేద్దామా? ఆడు దేనికి ఆటం బాంబు వేసిన లొంగడాడు. దేనికి లొంగుతాడు? దేవుని వాక్యం, దేవుని భగవంతులు కలిగి ఉంటే మాత్రమే లొంగుతాడు. అప్పుడు వాడి దుకాణాన్ని బంద్ చేస్తాడు, లేకపోతే ఆడ దుకాణం మన ఇంట్లో పెడతాడు. సో అందుకని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేటప్పుడు, దేవుళ్ళు మెలకువగా ఉండేటప్పుడు సైతాన్ని కూడా మన దగ్గరికి వచ్చే అవకాశము చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు దేవుని వాక్యంలో మనము ఉంచుకుంటూ, మన కుటుంబాన్ని ఉంచుకుంటూ, మన దేశము, మన రాష్ట్రము, మన ప్రపంచంలో ఉంటున్నాం. కాబట్టి అందరూ అన్ని దేశాలు బాగుండాలని, మనం అందరూ అన్ని దేశాలు కూడా దేవుని వాక్యంలో కట్టబడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. అన్ని విధమైన దేవుని యొక్క భగవంతులు యెహోవా దేవుడు నిరంతరం వైశానామములో మనకు కనిపించుగాక. ఆమేన్ 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 ఆమేన్.